ఈ సాయంకాలము ప్రార్థన కొరకు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఆవిడ 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికోనోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని అపోస్తలులను నిలబెట్టిది. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కొద్దిమందిముగా బెర్షెబాలో చేరి ఉన్నాం. 2-3 నా నామం పేరట ఎత్తడు కూడిందురో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. దేవా, సంఘము యొక్క వార కార్యక్రమములో ఈ నియామక కూడిక కొరకు మమ్మల్ని సమకూర్చినారు. వందనాలు. కొద్దిమందిముగా కూడి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగించేది మీరే గనుక మీ సముఖములో దేవా నిన్ను ప్రాధేయపడి ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ధ్యానం చేస్తుండగా దేవా, ఈ వాక్యము సత్యాన్ని మీ ఆత్మతో బోధించుము. మా హృదయమైన పలకల మీద రాయము. దేవా, మాకు ప్రయోజనకరమైన మాటలు అందించు. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాలలో మనము అపోస్తలుల కార్యములు ధ్యానం చేస్తున్నాం. ప్రార్థనా కూడిక కొరకు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత సంఘము స్థాపించబడుతూ వచ్చింది. సంఘము స్థాపించబడటానికి గల కారణం ఏంటి, సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం నుంచి మనము మరి కొన్ని తలంపులు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అపోస్తలుల కార్యముల ప్రారంభంలోనే పరిశుద్ధాత్ముడు తన కార్యం చేయటము ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడంటే 1వ అధ్యాయము 14వ వచనంలో వీళ్ళందరూ కూడా మేడగదిలో ప్రవేశించిన తర్వాత దాదాపు 12 మందికి పైగా సహోదరులు సహోదరీలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, 14వ వచనంలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. కాబట్టి సంఘము ఎస్టాబ్లిష్ చేయబట్టానికి కారణం ఏంటంటే కొద్దిమంది ఆ మేడగదిలో చేరి ఏక మనసుతో ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ప్రభు వారికి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు పంపించాడు. ఇది 2వ అధ్యాయంలో మనం చూస్తాం.
పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండిన చోట ఇల్లంతా నేను. కనుక మొదటి అధ్యాయంలో ప్రార్థనతో ప్రారంభించబడింది కొద్దిమందిగా. ఎలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, అప్పుడే ప్రభువు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అది వాళ్ళ కళ్ళతో చూచారు. భయపడిపోయారు, వాళ్ళు పాడిపోయారు, చల్లాచెదరైపోయారు. అయితే ప్రభువు వారిని మరలా సమకూరుస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ తీసుకొని ఆ యొక్క ఒలీవల కొండ దగ్గర తీసుకొని పోయి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుతారు, మీరు నాకు భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కనుక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. కనుక పరిశుద్ధాత్మ కొరకై మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయమని చెప్తూ వచ్చినాడు. కనుక ప్రభు చెప్పినట్లుగానే 14వ వచనంలో ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్నారు. కనుక సంఘం యొక్క ప్రారంభం ఏంటంటే ప్రార్థన. ద చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ప్రేయర్ అండ్ త్రూ ప్రేయర్. సో ద ఎర్లీ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ప్రేయర్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినారో పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభించాడు. దీన్ని బట్టి మనం అర్థమవుతుందంటే ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్ముడు తన కార్యం చేస్తాడు. సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్టార్ట్స్ వెన్ యూ ప్రే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఇది మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ రోజున మనము ధ్యానం చేసే అంశము 6వ అధ్యాయం. ప్రార్థన కొరకై 6వ అధ్యాయము 1 నుంచి 8 చదువుకున్నాం. ఎందుకంటే మనము పాత అధ్యాయాల్లో, గడిచిన అధ్యాయాల్లో ఏ విషయాలు ఉన్నాయో మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోవాలని నేను గడిచిపోయిన దినాల్లో చెప్పిన మాటల్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సో 6వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. చాలామంది ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. పేతురు యోహాన్లు వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారై వారు ఆ ప్రాంతమంతా అక్కడ సువార్త చేస్తూ ఉన్నారు. అనేకులు నమ్ముతూ వచ్చారు. 3,000 మంది మనం చూసినప్పుడు 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది, అలాగున శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఎప్పుడైతే విస్తరిస్తూ ఉందో అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం చూస్తాం మనం. ఇక్కడ చిన్న క్లాష్ వచ్చింది అక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో. ఏంటంటే అది పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని. అంటే సంఘములో విధవరాండ్రు ఉన్నారు. మొదటి సంఘములో ఆ విధవరాండ్రు అంటే చిన్న చూపు చూస్తున్నారంట. ఎవరు చూస్తుంది? హెబ్రీల మీద. అంటే హెబ్రీ బిలీవర్స్. ఎవరు కంప్లైంట్ చేశారు? గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కాబట్టి వీళ్ళు ప్రభువు నమ్ముకున్నారు, వాళ్ళు కూడా ప్రభువు నమ్ముకున్నారు. సో ఈ యూదుల్లో నుంచి ప్రభువు నమ్ముకున్న వారంట ఈ గ్రీకుల నుంచి ప్రభువు నమ్ముకున్న వారు ఏం చేస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ 12 మంది అపోస్తలులకు వచ్చారు ఈ విషయం చెప్పడానికి. జరిగిన సంగతి చెప్పారు. అయ్యా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళని. అప్పుడు అపోస్తలులు చెప్పిన మాట ఏంటి? 6వ అధ్యాయం 2వ వచనంలో, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు. అంటే వాళ్ళ పరిచర్య ఏంటి? వాక్యం బోధించుట. వాళ్ళ పరిచర్య ఏంటి? వాక్యం బోధించుట. ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం బోధిస్తూ వచ్చినారో, ప్రవక్తలు ఏం బోధిస్తూ వచ్చినారో ఆ వాక్యాన్ని బోధించాలి. అందుకే దేవుడు వాళ్ళని ఎన్నిక చేసుకున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో ఏమన్నాడు ప్రభు?
నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనమని మీరు బోధించండి, వారిని శిష్యులుగా చేయమని చెప్పాడు. అదే అపోస్తల బోధ. కానీ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క పరిచర్య అర్థం చేసుకున్నారో వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకు పిలువబడ్డాం? వాక్యాన్ని బోధించడానికి పిలువబడ్డాం. ప్రభు ఎందుకు ఎన్నిక చేస్తున్నాడు మమ్మల్ని? అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, యూదులకు, అన్యులకు సువార్త అందించాలి. అందుకే ప్రభు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మా పరిచర్య వాక్యం బోధించుట, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆహారం పంచిపెట్టడం మా బాధ్యత కాదు. కనుక సంఘంలో ఈ 2 పనులు ఉంటాయి. సంఘంలో 2 పనులు ఉంటాయి. వాక్యం బోధించడం జరుగుతుంటుంది. వాక్యం పరిచయం అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆహారం, దాని లవ్ ఫీస్ట్ అంటాం. ఆ దినాల్లో కూడా జరుపుకున్నారు లవ్ ఫీస్టులు. వారందరూ కూడా కలిసి భోజనం తెచ్చుకొని అందరూ కలిసి ఐక్యంగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అపోస్తులు ఏమంటున్నారు? ఆ పని మాది కాదు. ఏ పని? మీకు ఆహారము పంచిపెట్టడం మా పని కాదు. మా పని ఏంటి? మీకు వాక్యాన్ని బోధించాలి. కాబట్టి మేము సలహా ఇస్తాం. ఏం సలహా ఇస్తారంట? 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని పనికి నియమింతము. సో ఈ ఆహారము పంచిపెట్టే ఒక పని ఉంది. ఆ పనికి కొంతమందిని నియమిద్దాం. మేమైతే పరిచర్య చేస్తాం, వాక్య పరిచర్య. వాళ్ళైతే భోజనం పరిచర్య చేస్తారు. సో భోజనం పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు ఎట్లా ఉండాలి? ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరు ఏర్పరచుకునుడి. ఎంత అద్భుతమైన వాక్యం ఇది! సహజంగా మన సంఘాల్లో ఏం జరుగుద్దంటే, వాక్యము పరిచర్య ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే వాక్యం బాగా నేర్చుకున్నారో, దైవికంగా ఉంటూ ఉంటారో, అనుభవంలో ఉంటుంటారో, తర్వాత వారి కుటుంబాలతో మందిరానికి వస్తుంటారో, సాక్ష్యం కలిగి ఉంటారో, వారికి వాక్య పరిచర్య ఇస్తారు. ఈ భోజన పరిచర్య, వంట వండటము, బియ్యం తేవడము, కందిపప్పు తేవడము, సాంబార్ తయారు చేయటము, చేపలు వేయటము, కూరగాయలు కోయటము, ఇవన్నీ ఎవరికి ఇస్తారంటే ఈ దినాల్లో అంతగా భక్తి కలిగిన వారికి ఎవరు అంటే, విశ్వాసంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్య బోధలో కావచ్చు, ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళని పని నియమిస్తారు. అంతగా జరిగేది అదే కదా. ఈ రోజుల్లో మనం చూసేవి. ఇప్పుడు మీరు ఏ సంఘం కన్నా పోండి, ఇప్పుడు చాలా సంఘాల్లో మీటింగ్ అయిపోగానే రోడ్ల మీద వాలంటీర్లుగా ఉంటారు, కర్రలు చేత పట్టుకొని, యూనిఫామ్ వేసుకొని. మీరు ఎక్కడైనా చూడండి, ఆ రోడ్డుకు పోండి, ఈ రోడ్డుకు పోండి, కర్రలు తీసుకొని యూనిఫామ్ వేసుకొని ఏం చేస్తుంటారు? ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బిలీవర్సే. వాళ్ళు కూడా ప్రైజ్ లార్డ్ అంటారు, వందనాలు చెప్తారు. వాళ్ళు కూడా బ్యాడ్జి ఉంటుంది, యేసు రక్షించునని. వాళ్ళు బిలీవర్సే. దేవుని మందిరములో పాటలు పాడేవాళ్ళు, దేవుని మందిరములో వాక్యం చెప్పేవాళ్ళుకి ఈ రహదారుల మీద కర్రలు తీసుకొని ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లైన్లో రండి అని చెప్పేవాళ్ళకి తేడా ఏంటి? బాగా వాక్యం చెప్పేటువంటి వారిని అక్కడ పెడతారు. ఎక్కడ? పుల్పిట్ల దగ్గర, మందిరాల్లో, ప్రధానమైన స్థలాల్లో. ఈ ప్రార్థనలో తక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, పెద్దగా అనుభవం లేని వారు, వాళ్ళని ఎక్కడ పెడతారు? తక్కువ పనికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములో పరిచయం ఎలా ఉందంటే, భోజనం పెట్టేవాళ్ళు కూడా ఎలా ఉండాలంట? దేవుని ఆత్మతో నింపబడాలి. ఎటువంటి స్టాండర్డ్ చూడండి. దేవుని ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, మంచి పేరు పొందినవాడే ఉండాలి.
ఆ స్టాండర్డ్ చూడండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మందిరాల్లో కూరగాయలు కోసేవాళ్ళు మొదలుకొని, మందిరాల్లో చాపలు వేసేవాడు మొదలుకొని, మందిరాల్లో మైకులు పెట్టడం మొదలుకొని, మందిరం ఊడ్చేవాడు మొదలుకొని అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి దైవజ్ఞానము పొందుకొని మంచి పేరు పొందిన వాళ్ళనే వాడుకోవాలనేది వాక్యం చెబుతుంది. మనం అలా వాడం. అందుకే సంఘాల గొడవలు వస్తూ ఉంటాయి. అందులో ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరైనా? స్టెఫను. ఎవరైనా? స్టెఫను. మరి స్టెఫను ఆహారం పంచిపెట్టేవాడైతే ఎంత పెద్ద బోధ చేశాడు తెలిసిన? 7వ అధ్యాయం అంతా ఆయన బోధనండి. 7వ అధ్యాయం మొత్తం కూడా ఎవరి బోధ తెలిసిన? స్టెఫను బోధ. 7వ అధ్యాయం కూడా వచ్చిన ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను మాట్లాడుతున్నాడు. ఈయన వాక్య పరిచారకుడు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. స్టెఫను వాక్య పరిచారకుడు కాదు. వాక్య పరిచయం చేసేది ఎవరు? 12 మంది. స్టెఫను దేనికోసం నియమించబడ్డాడు? భోజనము పంచిపెట్ట నియమించబడ్డాడు. 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడిన స్టెఫను. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? స్టెఫను. కాబట్టి స్టెఫను దేనికోసం నియమించబడ్డాడు? భోజనం పంచిపెట్ట నియమించబడ్డాడు. కానీ భోజనానికి పంచిపెట్టడానికి నియమించబడ్డ వ్యక్తి 7వ అధ్యాయములో గొప్ప ప్రసంగం చేశాడు. పేతురు కూడా చేయలేంత గొప్ప ప్రసంగం. అర్థమైందా? అని దీన్ని బట్టి ఏమర్థమైంది? భోజనం పంచిపెట్టే వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇచ్చాడు. అర్థమైందా? ఫిలిప్పు, ఈ ఫిలిప్పు కూడా సువార్త చెప్పాడు కదా. ఎవరికి సువార్త చెప్పాడు ఫిలిప్పు? 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం జరిగింది కదా. 8వ అధ్యాయంలో ఈ కందాకే క్రింద ఇథియోపియాలైనటువంటి రాణి కింద పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుని దగ్గరికి వాక్యం చెప్పింది ఎవరు? ఫిలిప్పు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఈ దినాల్లో ఉన్నట్లు కాదు, ఆ దినమున ఆది అపోస్తల కాలములో సంఘములో భోజనం పంచిపెట్టేవాళ్ళు కూడా అనర్గళంగా ప్రసంగించేవాళ్ళు. ఎందుకు? వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దైవజ్ఞానముతో నింపబడ్డారు, మంచి సాక్ష్యం కలిగిన వారు కనుక దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. సో భోజనం పంచిపెట్టే స్టెఫను 7వ అధ్యాయంలో మాట్లాడితే, భోజనం పంచిపెట్టే ఫిలిప్పు కూడా 8వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చివరిదాకా మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకో. ఈ దినాల్లో కూడా మనం ఇలాంటిది ప్రాక్టీస్ చేయాలి. భోజనం పంచిపెట్టేవాళ్ళు తక్కువ ఆత్మీయత కలిగిన వారని, కూరగాయలు కోసేవాడు తక్కువ ఆత్మీయత కలిగిన వారని, చాపలు వేసేవాడు తక్కువ ఆత్మ కలిగిన వారని వాళ్ళు ఆ పని కేటాయించడం కాదు. కానీ వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, వారు కూడా దైవజ్ఞానం కలిగిన వారై, వారు కూడా మంచి సాక్ష్యం కలిగిన వారై, వారు కూడా ఆత్మీయత కలిగిన వారై ఉండాలి అనేది వాక్యం చెబుతోంది. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. గమనించండి, 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమన్నాడు? మేము దేవుని వాక్యం బోధించుట, దేవుని వాక్యాన్ని బోధించుట అని అక్కడ మాట్లాడాడు. ఆ 4వ వచనంకి వచ్చింది ఏమన్నాడు? మేము ప్రార్థన చెయ్యుట, ఆ తర్వాత వాక్య పరిచర్య ఎడతెక్కుంటాము. సో 2వ వచనంలోనేమో దేవుని వాక్యం బోధిస్తున్నారంట, 4వ వచనంలో ఎడిషనల్గా ఏం పెడుతున్నాడు అక్కడ? ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందమనిది. కాబట్టి ఈ వాక్యం బోధించేటువంటి వారికి ఇంకో పరిచర్య ఉంది. ఏ పరిచర్య అది? ప్రార్థన చేసే పరిచర్య. సో ప్రార్థన పరిచర్య అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ప్రార్థన లేకపోతే పరిచర్య లేదు. నో ప్రేయర్ నో ప్రీచింగ్, నో ప్రేయర్ నో ప్రీచింగ్. ప్రార్థన లేకపోతే పరిచర్య లేదు, పరిచర్య చేయలేరు.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త ఇది నేను మీకు ఒకసారి చెప్పాను. 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడ నే లేచి, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా లెగవగానే ఏం చేస్తున్నాడు? ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? సీమోను అతని శిష్యులు ఆయన వెతుకుతున్నారు. 36వ వచనంలో, 37వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కిందకి దిగి వచ్చినాడు. అప్పుడు పేతురు వీళ్ళంటారు, అయ్యా నిన్ను వెతుకుతున్నారు అందరూ కలిసి అని చెప్తే ప్రభు ఏమన్నాడు? 38లో, ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన వారితో చెప్పాను. ఎందుకోసం వచ్చాను ప్రభువైన యేసుక్రీస్తు వారు? నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి. ఫర్ దిస్ పర్పస్ ఐ కేమ్. ఈ పని కొరకే నేను వచ్చా తండ్రి దగ్గర నుంచి. ఏ పని? నేను ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందుడి అని దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి వచ్చాను. సో ఐ కేమ్ టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించడానికి వచ్చా. ఈ ప్రకటన నేను చేయాలంటే నాకేం కావాలి? ప్రార్థన కావాలి. అందుకే యేసుప్రభువు ఏం చేశాడు? ఇంకా పెందగా ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ముందు ప్రార్థన, ఆ తర్వాత పరిచర్య. అదే ఫాలో అవుతున్నారు వీళ్ళు అపోస్తలుడు. 4వ వచనంలో ప్రార్థన, వాక్య పరిచర్య ఎడతెక్కుందము. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, పరిచర్య జరగాలంటే, వాక్య పరిచర్య సక్సెస్ఫుల్గా జరగాలంటే, దేవుని సేవకులు వాక్యం బోధించినప్పుడు వినేవారి హృదయాల్లో దేవుని వాక్యం పనిచేయాలంటే తప్పనిసరిగా వాక్యం బోధించేవారికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ప్రార్థనా జీవితము. కాబట్టి విశ్వాసులైనటువంటి సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులైన వారు వాక్యం బోధించే వారి కొరకే ప్రార్థన చేయాలా? దేవుని మందిరంలో పనిచేసే వారికి ప్రార్థన చేయాలా? ప్రభా, నీ దాసులైన వారు వాక్యం బోధిస్తున్నారు, వారిని నీ ఆత్మచేత నింపు, నీ జ్ఞానము చేత నింపు అని ప్రార్థన చేయాలా? సో ప్రార్థన లేకపోతే పరిచయం లేదు. వెన్ దెర్ ఈజ్ నో ప్రేయర్, నో పవర్ ఆల్సో. ప్రార్థన లేకపోతే పరిచయంలో ప్రభావం ఉండదు, ప్రభు పనిచేయడు. ఈ దినాల్లో జరిగేది ఏంటంటే, ద ప్రీచర్స్ ఆర్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ బై సెర్చింగ్ సో మెనీ బైబిల్స్. ఈ రోజుల్లో వాక్యం బోధించేటువంటి బోధకులు వాక్యం చదవడానికి, వాక్యం ధ్యానం చేయడానికి, రకరకాల బైబిల్స్ చదవడానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. దే వాంట్ టు ఎగ్జిబిట్ దేర్ విజ్డమ్ ఫ్రమ్ ద పుల్పిట్. పుల్పిట్ మీద నుంచి, పోడియం నుంచి వారి జ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నేను అందరి గురించి చెప్పడం లేదు. కొంతమంది ఉన్నారు, మంచి బోధకులు ఉన్నారు, ప్రార్థనా జీవితం గల బోధకులు ఉన్నారు. నేను అందరిని అంటం లేదు. ఎక్కువ మంది బోధకులు. ఒకసారి బిల్లీ గ్రాహం గారిని అడిగారంట, మీ పరిచర్యలో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? వాట్ ఈజ్ సీక్రెట్ ఇన్ యువర్ మినిస్ట్రీ? ఆయన పెద్ద పెద్ద క్రూసైడర్స్ చేశాడు. వాక్యం ఆయన పెద్ద పెద్ద లక్షల మంది వచ్చేవాళ్ళు. మీ పరిచర్యలో చాలామంది ప్రభుని నమ్ముకుంటున్నారు, మీ పరిచర్యలో చాలామంది బలం పొందుతున్నారు, మీ పరిచర్య వాళ్ళ చాలామంది మేలు పొందుతున్నారు. వాట్ ఈజ్ ద రీజన్ అంటే, ద ఫస్ట్ రీజన్ ఈజ్ ప్రేయర్ అన్నాడంట. మొదటి రీజన్ ప్రేయర్. వాట్ ఈజ్ ద సెకండ్ రీజన్ అన్నారంట. సెకండ్ రీజన్ కూడా ప్రేయర్, ప్రార్థన అన్నాడంట. వాట్ ఈజ్ థర్డ్ రీజన్ అంటే ప్రేయర్ అన్నాడంట. ప్రార్థన ద్వారానే ఇంత గొప్ప పరిచయం జరుగుతుంది అన్నారు. మదర్ తెరీసాని ఒకళ్ళు అడిగారంట, మీరు ఇంతగా మనుషుల్ని ప్రేమించగలుగుతున్నారంటే, ఇంతగా మీరు సేవ చేయగలుగుతున్నారంటే
ఎంతగా కుష్టి వ్యాధి వాళ్ళ మీద ప్రేమ పుడుతుందంటే మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇంత సేవ? ఎలా మీరు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు? ఎలా ఈ పరిచయం చేయగలుగుతున్నారు అడిగితే మదర్ తెరేసా చెప్పిందంట, ప్రేయర్ అందంట. రెండవసారి కూడా ప్రేయర్ అందంట, మూడవసారి కూడా ప్రేయర్ అందంట. ఆవిడ కూడా అంది, ప్రార్థన ద్వారానే నేను ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడిని అప్రోచ్ కాగలుగుతున్నాను, ప్రార్థన ద్వారానే వాడిని ప్రేమించగలుగుతున్నాను, ఈ ప్రార్థన ద్వారానే నేను వారి వైపు ఆకర్షించబడుతున్నాను, ఈ సేవ చేయగలుగుతున్నాను. ఆ వ్యక్తి అన్నాడంట, నాకు ప్రార్థన చేయడం చేత కావట్లేదు అన్నాడంట. నాకు ప్రార్థన చేయడం చేత కావట్లేదంటే దానికోసం నువ్వు ప్రార్థన చేసుకో అందంట. అంటే నాకు ప్రార్థన చేయడం చేత కావటం లేదన్న వ్యక్తి అంటుంది, దానికోసం నువ్వు ప్రేయర్ చేసుకోమందంట. అంటే ఈ వ్యక్తి ఏం ప్రార్థన చేయాలా? ప్రభువా నాకు ప్రార్థన చేయడం చేత కావటం లేదు, నాకు ప్రార్థన నేర్పించమని అతను ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్చుకోవాలన్నా ప్రార్థన చేయాలి. చూసారా, గొప్ప గొప్ప దైవజనులు వాడు పరిచయం చేయగలిగారంటే ఆ పరిచయం అభివృద్ధి చెందిందంటే ప్రార్థన. ప్రేయర్ ఈజ్ ద పిల్లర్ ఫర్ ద మినిస్ట్రీ. మనం ఎంతగా బైబిల్ చదువుకున్నా, ఎంతగా ధ్యానాలు చేసినా సఫిషియంట్ ప్రేయర్ లేకపోతే వాక్యం బోధించవచ్చు. వాక్యం వినేవాళ్ళు భలే చెప్పాడు అన్నా, భలే ఏం చెప్పాడన్నా, భలే చెప్పాడన్నా అని చెప్పవచ్చు, కానీ వాళ్ళ వాక్యం పనిచేయదు. మనం మాట్లాడేటువంటి మాటలో శక్తి ప్రభావం పోవాలంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉంటే ఆ ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మతో వ్యక్తి నింపబడతాడు. ఆ పరిశుద్ధాత్మ నింపబడ్డ వ్యక్తి వాక్యం చెబుతుంటే విన్నవాళ్ళలో కార్యం జరుగుద్ది, వాళ్ళలో మార్చబడతారు. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షము యెహోవాకిదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చెను. అర్థమైందా? మన శక్తి పనిచేయదు, మన బలం పనిచేయదు, మన జ్ఞానం పనిచేయదు, మన బైబిల్ పాండిత్యం, మన బైబిల్ జ్ఞానాలు ఏం పనిచేయవు. బైబిల్ చదవడం మంచిదే, బైబిల్ని ధ్యానం చేయడం మంచిదే, రకరకాల బైబిల్ చదవడం మంచిదే, కానీ నువ్వు చదివిన బైబిలు, నువ్వు ధ్యానం చేసిన బైబిలు, అది నువ్వు బోధించినప్పుడు అది వారిలో పనిచేయాలంటే నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మాటలు బయటికి రావాలి. ఆ పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన ద్వారా. కాబట్టి రాత్రి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అది. అప్పుడే ఆ యొక్క శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది, పరిచయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. స్టెఫను అనర్గళంగా మాట్లాడగలిగాడు. స్టెఫను ఒక అధ్యాయం అంతా మాట్లాడగలిగినాడంటే అతను కూడా ప్రార్థనాపరుడు. ఫిలిప్పు మాట్లాడగలిగినాడంటే భోజనం పంచిపెట్టేవాడే, అతను కూడా ప్రార్థనా జీవితం ఉంది. ప్రార్థన ద్వారానే అపోస్తుల కార్యములలో పరిచర్య స్థాపించబడింది, పరిచర్య అభివృద్ధి చెందింది. కాబట్టి రాత్రి మన సంఘములో మనం అందరం కూడా ప్రార్థించేవాళ్ళం కావాలి. కానీ ప్రార్థన చేద్దాం ఈ రాత్రి కొన్ని నిమిషాలు. బెర్షెబా పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ద్వారా అనేక కుటుంబాలు ఆత్మీయముగా మేలు పొందాలని, తిరిగి ప్రతి కుటుంబము కూడా, ప్రతి వ్యక్తి కూడా ప్రభుని ప్రేమించేవారు కావాలని వారి కొరకే ప్రార్థన చేయండి. క్రొత్త ఫ్యామిలీస్ కొరకై, రక్షణ కొరకై ప్రార్థన చేయండి. బలిజేపల్లి పరిచర్య కొరకు అక్కడ ప్రభు చిత్తం అయితే శుక్రవారం నాడు సేవకుల మీటి కలిగిన తలంపున్నది. ప్రభు చిత్తం అయితే అది జరిగినట్లుగా ప్రార్థన చేయండి. తుమ్మలపాలెం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మన బెర్షెబాలో బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. శామ్యుల్ అన్నగారు, ఆయనకు ఆరోగ్యం కొరకు, కుమారుడు కొరకు, వాళ్ళ పేరెంట్స్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా సలోమి కొంచెం సిక్ అయింది, తన కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత వివాహాలు కాని వారి కొరకు గ్రేస్ కుమారుడు జూనియర్ ఐజక్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఉద్యోగాలు, జాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్టూడెంట్స్ కోసం ప్రార్థన చేయండి. గర్భం కోసం ప్రార్థన చేయండి. మన దగ్గర వచ్చేటువంటి ఉషా, ఇంకొన్ని మంది పేర్లు చెప్తాను, ప్రార్థన చేయండి. ఏదోగా రేపు బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వార కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మనము యూట్యూబ్ స్టార్ట్ చేశాము,
ఈ చక్కగా మంచిగా వర్తమానము అందునట్లుగా ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థన చేయండి. ఒక మంచి టీవీ కొనడానికి ప్రార్థన చేయండి. కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని భారంతో బాధ్యతతో ప్రేయర్ చేయండి. ప్రేంగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీరు ఇచ్చిన మాటలకై స్తోత్రాలు. ప్రార్థన ద్వారానే పరిచర్య అని, ప్రార్థన ద్వారానే ప్రభా శక్తి అని, ప్రార్థించడం ద్వారానే దేవా వాళ్ళు పరిచర్య బలముగా జరిగిందని, శిష్యుల సంఖ్య విస్తరించబడిందని, దేవా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన ద్వారానే పరిచర్య జరిగించినాడని, సోదరి బిల్లీ గ్రాహం గారు కానీ, సోదరి మదర్ తెరీసా కానీ, దైవజనులు ప్రార్థన ద్వారానే పరిచర్య జరిగించినారని దేవా మేము చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కనుక మేము కూడా ప్రార్థన పరులుగా మమ్మల్ని చేయండి. మా సంఘస్థులను కూడా ప్రార్థన పరులుగా చేయండి. మా పరిచయ అభివృద్ధిపరచు. కొన్ని నిమిషాలు ప్రార్థనలో మేము చేస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి.